హలో వెల్కమ్ టు ఈహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా. ఇది మన కొత్త రీపర్ తెలుగు ట్యుటోరియల్ సిరీస్. ఈ సిరీస్లో మనం రీపర్ డా గురించి పూర్తి వివరంగా నేర్చుకుంటాం. లైవ్ సౌండ్ మిక్సింగ్, స్ట్రీమింగ్, ఆడియో ప్రాసెసింగ్, ప్లగ్ఇన్, రౌటింగ్, మాస్టరింగ్ అన్నీ ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్గా తెలుగులో మనం నేర్చుకుంటాం. సో లెట్ స్టార్ట్ అవర్ జర్నీ టు క్లీన్, డైనామిక్ అండ్ పవర్ఫుల్ ఆడియో ఓన్లీ విత్ రీపర్. ఈ వీడియో కింద మీకు టైం లైన్ ఉంటుంది, చాప్టర్స్ ఉంటాయి. ప్రతిదీ ఒక్కొక్క చాప్టర్ గుండా మీరు స్కిప్ అయిపోవాలి అని మీరు అనుకున్నట్లయితే కింద చాప్టర్స్ ఉంటాయి. మీరు ఆ చాప్టర్స్ని ప్రెస్ చేసినట్లయితే ఆ పర్టికులర్ వీడియో టాపిక్కి మీరు షిఫ్ట్ అవుతారనమాట. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే మనం ఎట్లా ట్రాక్స్ క్రియేట్ చేయాలి, అలాగే ఎట్లా రౌటింగ్ మనం చేయాలి, ఎట్లా కలర్స్ మనం చేయాలి, ఆర్గనైజేషన్ ఎట్లా మనం చేయాలి, ఈ ట్రాక్స్ అన్ని విషయంలో కూడా మనం ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం చూసినట్లయితే సెండ్ ట్రాక్స్ అంటే ఏంటి, ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అన్న విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే ఈ ట్రాక్స్ అన్ని కూడా మనం క్రియేట్ చేసాము. ఈ ట్రాక్స్ క్రియేట్ చేసిన దాంట్లో డిఫరెంట్ ట్రాక్స్ కూడా మనం క్రియేట్ చేసాం అనమాట. అంటే పాస్టోర్ ట్రాక్, అలాగే ఈ కోరస్, బస్, అలాగే వర్షిప్ లీడర్ ట్రాక్, కీస్, ప్యాడ్స్, అంబియన్స్, ఈ రివర్బ్ ఎఫెక్ట్స్ అండ్ కోరస్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా మనం ట్రాక్స్ కింద మనం క్రియేట్ చేసాం. దీంట్లో ఈ క్రియేట్ చేసిన ఈ ట్రాక్స్ని మనం సెండ్స్ కింద ఎట్లా మనం యూజ్ చేయాలి, అసలు మనం చూసినట్లయితే వాట్ ఆర్ ద సెండ్ ట్రాక్స్, సెండ్ ట్రాక్స్ అంటే ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెండ్ ట్రాక్స్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా మనం ఒక సపరేట్గా మనం ఒక ట్రాక్ క్రియేట్ చేసి ఆ ట్రాక్ యొక్క అవుట్పుట్ని మనం వేరే ట్రాక్కి, అంటే ఒక మెయిన్ బస్ ట్రాక్కి మనం పంపిస్తే దాన్ని మనం సెండ్ చేసినట్టు అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఏ విషయాల్లో మనం యూజ్ చేస్తామంటే ఎక్కువగా మోస్ట్లీ ఎఫెక్ట్స్ కోసం మనం సెండ్ ట్రాక్స్ని మనం ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. దాన్నే బస్ ట్రాక్ అని కూడా అంటారు చాలామంది. బసెస్, సెండ్స్, రిటర్న్స్, ఇన్సర్ట్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ సినారియోస్లో డిఫరెంట్ విధాలుగా మనం ఈ యొక్క ట్రాక్స్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ సెండ్ ట్రాక్ని మనం ఎట్లా క్రియేట్ చేయాలి, ప్రీవియస్ వీడియోలో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా చూపించాను అనమాట. ఇప్పుడు మనం డీటెయిల్డ్గా మనం తెలుసుకోవచ్చు సెండ్ ట్రాక్ అంటే ఎట్లా మనం పంపించవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ప్లగ్ఇన్స్ గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు ఈ ప్లగ్ఇన్స్ యాడ్ చేసే కన్నా ముందు అసలు ఒక రౌటింగ్ ఎట్లా మనం క్రియేట్ చేయాలి, సెండ్ రౌటింగ్ ఎట్లా చేయాలి అన్నది ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే సెండ్ అంటే ఏముందంటే పంపించడం, అంటే ఒక ఎఫెక్ట్స్ యొక్క అవుట్పుట్ని మనం వేరే ట్రాక్ మనం పంపిస్తే దాన్ని సెండ్ కింద మనం యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు రిసీవ్ అంటే ఏంటంటే తీసుకోవడం, అంటే దాని యొక్క అవుట్పుట్ని రిసీవ్ చేసుకుంటే దాన్ని రిసీవ్ ట్రాక్. అది కనుక సెండ్ ఎఫెక్ట్స్కి పంపిస్తే మనం సెండ్ ట్రాక్. అట్లాగా మనం రిసీవ్ అండ్ సెండ్ ఈ విధాలుగా మనం యూజ్ చేస్తాం అనమాట. పేరులోనే ఉంది కదా. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే ఏదైతే ఇప్పుడు ఈ యొక్క కోరస్ ట్రాక్ ఉందో, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అన్నిటికీ మనం ఏం తీసుకున్నాము అంటే యాజ్ ఎన్ సెండ్ ట్రాక్ ఏంటి అంటే కోరస్ ఎఫెక్ట్స్ అనమాట. అంటే ఇక్కడ వచ్చిన అవుట్పుట్ని మనం ఎక్కడ పంపిస్తున్నాము అంటే కోరస్కి పంపిస్తున్నాం అనమాట, సెండ్ చేస్తున్నాం మనం. దట్ ఈస్ కాల్డ్ సెండ్ ట్రాక్. మీకు ఇక్కడ యాక్చువల్గా మోస్ట్గా మనం ఏం చేస్తాం అనమాట, ఇవి యూజ్ లేదనమాట. అంటే ఇది మనం ప్రీవియస్గా మనం ఓన్లీ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ కోసం అని అట్లా మనం క్రియేట్ చేసాం. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రౌటింగ్లో మీరు ఇక్కడ మనం ఎక్కడికి ఇక్కడ చూడండి, ఇక్కడ సెండ్స్ అని ఇక్కడ మీరు సపరేట్గా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడండి రిసీవ్ అని ఇక్కడ ఉంది, ఇక్కడ హార్డ్వేర్ అవుట్పుట్స్ ఉన్నాయి, ఇక్కడ మిడి హార్డ్వేర్ అవుట్పుట్ కూడా ఉంది. ఇదేంటంటే మాస్టర్కి పంపించే మాస్టర్ సెండ్ ఛానల్ అనమాట. ఇది అంటే మాస్టర్ అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ మాస్టర్ అని ఉంది చూసారు, ఇది మాస్టర్ ఛానల్ అనమాట. ఇది ఫైనల్ అవుట్పుట్ ఇది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ కోరస్ బస్ యొక్క అవుట్పుట్ని మనం ఎక్కడ పంపిస్తున్నాము అంటే కోరస్ ఎఫెక్ట్స్కి మనం పంపిస్తున్నాం అనమాట. ఇది సెండ్, ఇది ఇక్కడ సెండ్ కింద మనం పంపించాము. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తే మనము ఇక్కడ కూడా ఎక్కడ పంపిస్తున్నాము, కోరస్ పంపిస్తున్నాం. కానీ ఇక్కడ మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని రిమూవ్ చేసేద్దాం. మనకి ఎఫెక్ట్స్కి పంపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఎక్కడికి పంపించాలి అంటే కోరస్ బస్కి మనం పంపించాలి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కోరస్ బస్ అని ఉంది, దాన్ని యాడ్ చేస్తే సరిపోద్ది అనమాట.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ సెండ్కి వచ్చేసి ఎక్కడికి వెళ్తుంది, కోరస్లోకి వెళ్తుంది. ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎఫెక్ట్స్కి వెళ్తుంది. ఇప్పుడు మీకు అర్థం కావడానికి కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కాబట్టి దానికోసం మీకు అర్థం కావడం కోసం రౌటింగ్లోకి వెళ్ళి ఇక్కడ వైరింగ్ అని ఉంటుంది. ఇక్కడ వైరింగ్ మీరు చెక్ చేసినట్లయితే ఇక్కడ అర్థమవుతుంది అనమాట ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది. ఇప్పుడు నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా, ఈ కోరస్ అన్నది ఎక్కడికి వెళ్తుందో మీరు ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ ఉన్న ఈ యొక్క ఇది ఇక్కడికి వచ్చిందనమాట. మీకు ఈ యొక్క ట్రాక్ ఏదైతే ఉందో మీకు కోరస్ బస్కి వచ్చింది. మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే ఈ కోరస్ 2 ఈ యొక్క అవుట్పుట్ ఎక్కడికి వచ్చింది, మళ్ళీ కోరస్ బస్కి వచ్చింది అనమాట. ఈ కోరస్ 2 కోరస్ బస్కి వచ్చింది, కోరస్ 3 కూడా బస్కి వచ్చింది. ఈ యొక్క వైర్ మీరు చూడండి, ఎల్లో కలర్ వైర్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క ఇది ఉంది చూసారా, ఈ గీత మళ్ళీ ఎక్కడికి వచ్చిందో మీరు చూస్తే కోరస్కి వచ్చింది అనమాట. ఈ గీత మీరు ఈ రీతిగా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. కోరస్ ఏ రీతిగా వర్క్ అవుతుంది, ఈ యొక్క ట్రాక్స్ ఏ రీతిగా, వైరింగ్ ఏ రీతిగా ఉన్నది అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు, అండర్స్టాండ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ బ్లూ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అంటే ఇక్కడికి సెండ్ కింద వచ్చింది. ఇవి రిసీవ్ ఛానల్స్ అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెండ్ అండ్ రిసీవ్. ఇవన్నీ ఎక్కడ పంపుతున్నామంటే రిసీవ్ చేసుకుంటుంది కోరస్ బస్సు. ఈ కోరస్ బస్కి ఎప్పుడైతే ఈ వచ్చిందో ఈ యొక్క అవుట్పుట్ సెండ్కి పంపిస్తుంది, ఈ కోరస్ సెండ్కి పంపిస్తుంది. ఈ కోరస్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది, మాస్టర్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈవెన్ ఇది కూడా మాస్టర్కి వెళ్ళిపోతుంది, దీని యొక్క అవుట్పుట్ మాస్టర్కి వెళ్తుంది. అలాగే సెండ్ నుంచి కూడా కోరస్ ఎఫెక్ట్స్ నుంచి కూడా దాన్ని మాస్టర్కి వెళ్తుంది అనమాట. దిస్ ఈజ్ హౌ ద సెండ్ అండ్ రిటర్న్ ఛానల్ విల్ వర్క్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇప్పుడు చూసామన్నమాట, ప్రీవియస్ వీడియోలో మనం చూసాం ఒక రివర్బ్ ఎట్లా మనం క్రియేట్ చేయాలి, రివర్బ్ ఎఫెక్ట్స్ కానీ రివర్బ్ కోరస్ ఎఫెక్ట్స్ కానీ ట్రాక్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అన్నది ప్రీవియస్ వీడియోలో మనం చూసామన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క ఏదైతే ఇంకొక ట్రాక్ మనం క్రియేట్ చేద్దాం. ఇక్కడ ట్రాక్ మనం క్రియేట్ చేసాం కదా, ఈ ట్రాక్లో మనం చూసినట్లయితే దీనికి ఒక నేమ్ ఇద్దాం. ఇది వచ్చేసేటప్పటికి లీడ్ వోకల్. ఇప్పుడు ఇది ఒక న్యూ ట్రాక్ కింద మనం యాడ్ చేసామన్నమాట. ఈ న్యూ ట్రాక్లో మనం చూసినట్లయితే ఈ లీడ్ వోకల్ అన్న దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఎట్లా మనం ఎఫెక్ట్స్ మనం పంపించాలి. ఇది డైరెక్ట్గా దీనికి ఎఫెక్ట్స్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఛానల్ నెంబర్, ఇక్కడ ఇన్పుట్స్ మీరు తీసుకోవాలి. అంటే నేను చెప్పాను కదా, నా ఇంటర్ఫేస్ 2 ఛానల్స్ ఇంటర్ఫేసే కాబట్టి మీరు ఏ ఛానల్ కావాలో మీరు ఆ ఛానల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఛానల్ నెంబర్ 2 మనం సెలెక్ట్ చేసామన్నమాట. వన్స్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ పంపించాలి అంటే సెండ్స్కి పంపించాలి. కాబట్టి మీరు ఇక్కడ లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే, మీ మౌస్లో లెఫ్ట్ బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆప్షన్స్లో మీరు చూస్తే ఇక్కడ సెండ్స్ ఉన్నాయి, ఇందాక చెప్పాను నేను, సెండ్స్ ఉన్నాయి, రిసీవ్స్ ఉన్నాయి, మిడి హార్డ్వేర్ అవుట్పుట్ ఉంది, మిడి ఆడియో హార్డ్వేర్ అవుట్పుట్ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు దీన్ని ఈ లీడ్ వోకల్ అన్నదాన్ని మీరు ఎక్కడ పంపించాలి అంటే రివర్బ్ ఎఫెక్ట్స్కి మీరు పంపించాలి. తో పాటు ఇంకా నేను ఎక్కడ పంపించాలి అనుకుంటున్నాను అంటే కోరస్ కూడా నేను పంపించాలి అని అనుకుంటున్నాను అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ కోరస్ కూడా మనం పంపిస్తే ఇక్కడ మీరు చూడండి 2 సెండ్ ఛానల్స్ అన్నవి క్రియేట్ అయినాయి. ఇప్పుడు మనం చూద్దాం మళ్ళీ ట్రాక్ వైరింగ్ మీరు చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఈ లీడ్ వోకల్ అన్నది సెండ్ ఎఫెక్ట్స్ రివర్బ్కి వెళ్తుంది, కోరస్ ఎఫెక్ట్స్కి వెళ్తుంది. మీకు వస్తుందా లేదా అన్నది మీరు చెక్ చేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ట్రాక్ అన్నది వస్తుంది అనమాట. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, లీడ్ వోకల్ నుంచి వస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది. ఇది లీడ్ వోకల్ నుంచి రిసీవ్ చేసుకుంటుంది. అలాగే కోరస్ బస్ నుంచి కూడా ఈ ఎఫెక్ట్స్, కోరస్ ఎఫెక్ట్స్ అన్నది కూడా ఈ 2 ట్రాక్స్ నుంచి అది తీసుకుంటుంది అనమాట. దట్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ దీస్ ఎఫెక్ట్స్ ఫర్ వోకల్స్ అనమాట. వోకల్స్కి ఈ రీతిగా మనం ఎఫెక్ట్స్ అన్నది మనం చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే మనం ఇట్లా సెండ్స్ కానీ మనం క్రియేట్ చేసామో మనకి ఏంటంటే ఎట్లా యూజ్ అవుతుంది అంటే మీకు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, అంటే దాని యొక్క గెయిన్ని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి సెండ్ ట్రాక్స్ అన్నది మనం యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఎప్పుడైతే రౌటింగ్స్లోకి వెళ్తారో ప్రతి ఛానల్కి ఇక్కడ వాల్యూమ్ అన్నది ఉంటుంది అనమాట. మీరు గెయిన్ అనమాట, లేకపోతే గెయిన్ మీరు ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు అనమాట. గెయిన్ ఎప్పుడైతే మీరు ఇక్కడ యూజ్ చేశారో అంత పర్టికులర్ వాల్యూమ్ అన్నదే, అంటే అంత పర్టికులర్ గెయిన్ మాత్రమే ఆ ఎఫెక్ట్స్కి మీరు పంపిస్తారన్నమాట.
దీన్ని ఎట్లా మీరు చెప్పుకోవచ్చు అంటే ఎంత అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ని మీరు ఆ యొక్క సెండ్ ట్రాక్ మీరు పంపించాలనుకుంటున్నారు అన్నది ఈ గెయిన్ వాల్యూమ్ అన్నది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడికి వచ్చేసేటప్పటికి మీరు ఇక్కడున్న వాల్యూమ్ ఏదైతే ఉందో ఈ యొక్క ట్రాక్ యొక్క వాల్యూమ్ అనమాట. అంటే ఈ ట్రాక్ యొక్క గెయిన్ స్టేజింగ్ అంటే ఇది మెయిన్స్కి ఎంత అవుట్పుట్ వెళ్ళాలి. మీరు ఇక్కడ చేంజ్ చేస్తే ఇది ఎక్కడ చేంజ్ అవుతుంది, మాస్టర్ యొక్క అవుట్పుట్కి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఎంత వెళ్ళాలి మాస్టర్కి అన్నదన్నమాట. ఇక్కడ మీరు చేంజ్ చేస్తే రిసీవ్లో మీరు చేంజ్ చేస్తే ఇక్కడ సెండ్లో కూడా చేంజ్ అవుతుంది అనమాట. మీరు కావాలంటే ఇక్కడ కూడా మీరు చెక్ చేయండి. ఇక్కడ ఈ యొక్క ఆ గ్రేనెస్ మీకు చేంజ్ అవుతూ ఉంటుంది, చూసారా చేంజ్ అవుతుంది కదా, అదనమాట. మీరు ఎంత రివర్బ్కి పంపించాలనుకుంటున్నారు అన్నది. అక్కడికి వచ్చిన తర్వాత వాల్యూము మాస్టర్కి మీరు ఎంత పంపించాలనుకుంటున్నారు అన్నది ఇక్కడ మీరు గెయిన్ స్టేజింగ్ అన్నది మీరు చేసుకోవచ్చు అనమాట. అలాంటి సినారియోస్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ట్రాక్ని సెండ్ ట్రాక్స్ని మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే అసలు డిఫరెన్స్ బిట్వీన్ సెండ్ యొక్క ఎఫెక్ట్స్కి తర్వాత ఇన్సర్ట్ యొక్క ఎఫెక్ట్స్కి తేడా ఏంటి అన్నది ఇప్పుడు మనం చూడొచ్చు అనమాట. సెండ్ ఎఫెక్ట్స్కి ఇన్సర్ట్ ఎఫెక్ట్స్కి ఆడియోలో వచ్చే ఆ యొక్క క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అది ఎట్లాగన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇన్సర్ట్ ఎఫెక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇన్సర్ట్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ఎఫెక్ట్స్ అని ఇక్కడ మీకు కనబడుతుంది చూసారా, ఈ అన్నిటికి ఎఫెక్ట్స్ అన్నది మీకు కనబడుతుంది కదా, ఇవన్నీ కూడా డిజేబుల్ అయిపోయి ఉన్నాయి. అంటే మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేయాలి అంటే ఇక్కడ పవర్ సింబల్ కింద ఉందో చూసారా, దీన్ని కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక పాపప్ అన్నది మీకు వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్ ప్లగ్గిన్స్లోకి వెళ్ళి మీరు రివర్బ్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు లాట్ ఆఫ్ రివర్బ్స్ అన్నవి మీకు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మీకు నచ్చిన రివర్బ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనం రివర్బ్ అనే ఎఫెక్ట్స్ మనం యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ రీపర్తో వచ్చిన స్టాక్ రివర్బ్ ప్లగిన్ అనమాట. ఇక్కడ మనం యాడ్ చేసినట్లయితే ఇది వోకల్ యొక్క రివర్బ్ అనమాట. ఎందుకు మనం ఇది ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెడితే ఏంటి మనకు తేడా ఏంటి అంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తే దాని యొక్క డైరెక్ట్గా వాల్యూమ్ ఎంతైతే ఉందో ఆ వాల్యూమ్ అన్నది మనకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఎటువంటి వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ చేయడానికి కానీ మనకి ఆ యొక్క స్వీట్ స్పాట్లో మనకు రావాలి అని అనుకున్నది మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయడం చాలా కష్టం అన్నమాట. ఇందులో ఇన్సర్ట్ ఎఫెక్ట్స్లో మనం యూజ్ చేసినట్లయితే ఇన్సర్ట్ ఎఫెక్ట్స్ ఎటువంటి సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తామంటే ఇలాంటి రివర్బ్లో కానీ డిలేస్లో కానీ దానికి యూజ్ చేయం. ఎప్పుడంటే ఇన్సర్ట్ ఎఫెక్ట్స్ మనం యూజ్ చేయడానికి రిమూవ్ ఆల్ ఎఫెక్ట్స్, లైక్ ఎప్పుడైనా సరే ఎట్లా యూజ్ చేస్తామంటే ఈక్యూ చేయడం కోసం కానీ, లేదు అంటే ఎనీ నాయిస్ రిడక్షన్ మనం చేయడానికి కానీ, పిచ్ కరెక్షన్ చేయడం కానీ, ఇలాంటి థింగ్స్ మనం చేయాలి అనుకుంటున్నప్పుడు మాత్రమే మనం ఇన్సర్ట్ ఎఫెక్ట్స్ కింద యూజ్ చేస్తాం అన్నమాట. లేదంటే కంప్రెషర్ కానీ, గేట్ కానీ, లిమిటర్ కానీ, తర్వాత నాయిస్ రిడక్షన్ సంబంధించింది కానీ ఇలాంటి ప్లగ్గిన్స్ అన్నిటిని కూడా మనం ఎట్లా తీసుకుంటామంటే ఇన్సర్ట్ కింద మనం తీసుకుంటాం. అవి ఇన్సర్ట్ ఎఫెక్ట్స్ కింద మనం తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈక్యూ ఉంది, రీపర్ యొక్క స్టాక్ ప్లగ్గిన్ అనమాట. ఈ ఈక్యూ మనం ఏం చేయొచ్చు అంటే ఇన్పుట్ కింద మనం డైరెక్ట్గా ఇన్సర్ట్ ఎఫెక్ట్స్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ యొక్క ఆడియోని మనం ట్వీక్ చేస్తున్నాం అనమాట. మనకి ఎట్లా కావాలి అట్లా మనం దాన్ని చేంజెస్ చేయడం కోసం అన్నది మనం ఇన్సర్ట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇది వచ్చేసేటప్పటికి ఏదైతే రివర్బ్ కానీ, కోరస్ కానీ, ప్లేట్ కానీ, ఫ్లేంజర్ కానీ ఇలాంటివి వచ్చేసేటప్పటికి ఇన్సర్ట్ ఎఫెక్ట్స్ కింద మనం తీసుకున్నాం అనుకోండి, చాలా మనకి ఏమవుతుందంటే ప్రాబ్లమేటిక్ కింద ఉంటుంది అనమాట. చాలా హయ్యర్ వాల్యూమ్లో, హయ్యర్ గెయిన్స్లో ఈ యొక్క రివర్బ్ అన్నది ఉంటుంది. కాబట్టి దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేయడానికి ఆ యొక్క ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు దీనికంటే గెయిన్ అన్న అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎంత కావాలో అంత గెయిన్ మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈక్యూకి. కాబట్టి ఇలాంటి ప్లగ్గిన్స్ ఏదైతే ఉన్నాయో అందుకే మీరు చాలా అబ్జర్వ్ చేసినట్లయితే మిక్సర్స్లో వాళ్ళు ఇచ్చే ఎఫెక్ట్స్లన్నీ కూడా దాన్ని ఏమంటారంటే ఇన్సర్ట్ ఎఫెక్ట్స్ అనమాట. గేట్ కానీ, కంప్రెషర్ కానీ, ఈక్యూ కానీ ఇవన్నీ
బేసిక్ థింగ్ లిమిటర్ కానీ ఇవన్నీ కూడా ఇన్సెట్లో ఉంటాయి అన్నమాట. అవి ఇన్సెట్ ఎఫెక్ట్స్. ఎప్పుడైనా సరే మీరు పెద్ద మిక్సర్స్లో కనుక మీరు వెళ్ళినట్లయితే రీవర్బ్ కానీ, కోరస్ కానీ, ప్లేట్ కానీ, ఫ్లాంజర్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా పనిచేస్తాయి అంటే మీకు సెండ్ ఛానల్లో పనిచేస్తుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన మిక్సర్ ఏదైతే డిజిటల్ మిక్సర్, మన హార్డ్వేర్ మిక్సర్ ఏ రీతికి అయితే వర్క్ అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే మనం ఇక్కడ రిప్లికేట్ చేస్తున్నాం అనమాట. రైట్, ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఏమేమి ఎఫెక్ట్స్ మీరు యాడ్ చేశారో ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ దీంట్లోకి వచ్చేసేటప్పటికి కంప్రెషర్ యాడ్ చేస్తాను అనమాట. ఏది పాస్టర్ గారి మైక్లో నేను కంప్రెషర్ యాడ్ చేస్తాను. మీకు ఈ కంప్రెషర్లో మీకు ఎట్లా కావాలి అన్నది అట్లా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు కంప్రెషర్లో ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి, లిమిటర్ ఎట్లా చేయాలి, ఈక్యూ ఎట్లా చేయాలి, ఇవన్నీ మీకు తెలియాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. విల్ డూ ఏ సపరేట్ డెడికేటెడ్ వీడియో ఆన్ దాట్. అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. కంప్రెషర్ ఏ రీతిగా మనం యూజ్ చేయొచ్చు, లిమిటర్ ఏ రీతిగా, గేట్ ఏ రీతిగా, ఈక్యూ ఏ రీతిగా చేయాలో ఇవన్నీ కూడా మనం ఆ వీడియోస్లో మనం తెలుసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇట్లా మనం ఏదైతే మనం ఇన్సర్ట్ చేస్తామో ఇవన్నీ ఏంటి అంటే ఇన్సెట్ ఎఫెక్ట్స్ అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఒక సపరేట్ ట్రాక్ మనం క్రియేట్ చేసాం కదా, ఇక్కడ మనం యాడ్ చేస్తే ఇది ఈజ్ కాల్డ్ అండ్ సెండ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇవి ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే సెండ్ని తర్వాత రిటర్న్ని మనం ఇన్సెట్ ఎఫెక్ట్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. దీన్నే మనం ఏం చేయొచ్చు అంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అని కూడా చాలామంది దీన్ని పిలుస్తారనమాట. ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ఎట్ ఏ టైమ్గా మీరు ప్రాసెసింగ్ చేయడం, ప్యారలల్గా చేయడం అనమాట. అంటే పక్కనే మీరు ప్రాసెసింగ్ చేసేదాన్నే ప్యారలల్ ప్రాసెసింగ్ అంటారు. ఈ ప్రాసెస్ అంతటి కూడా మీరు ఈ రీతిగా మీరు చేయొచ్చు అనమాట. యూజింగ్ అండ్ సెండ్ అండ్ రిటర్న్ అండ్ ఇన్సెట్ ఎఫెక్ట్స్ ఈ రీతిగా మీరు యూజ్ చేసి అంటే సెండ్ ట్రాక్స్ అండ్ ప్యారలల్ ప్రాసెసింగ్ అన్నది మీరు చేయొచ్చు అనమాట రీపర్లో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కానీ ఎటువంటి క్వరీస్ కానీ, డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు మా కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. మేము మీకు డెఫినెట్లీగా మీ యొక్క క్వరీస్కి మేము తప్పకుండా రిప్లై ఇస్తాం. మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అలాగే ఈమెయిల్ కూడా మాకు మెయిల్ చేయండి. అలాగే మా డిస్కౌట్ సర్వర్లో కూడా మీరు జాయిన్ కానివ్వండి. మేము అక్కడ కూడా మీకు తప్పకుండా మీ యొక్క క్వరీస్కి మేము రిప్లై ఇస్తాం. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో and you enjoy it. And thanks for watching and bye-bye and God bless you.